హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ రాజకీయ పరిణామాల గురించి విశ్లేషించడానికి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వచ్చారు. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి సార్. ఇప్పుడు జరుగుతున్నది కేసీఆర్ గారు ఇప్పుడు ప్రభుత్వం పోయి ఒక నెల అవుతుంది దాదాపు. అయినా ఇప్పటికీ కూడా కేసీఆర్ గారి మీద వివిధ రకాల రాజకీయ విమర్శలు వస్తూనే ఉన్నాయి. దారుణంగా కంపేర్ చేస్తున్నారు. కేసీఆర్ గారు పందులు, కుక్కలు, నక్కలు వీటికి వీళ్ళ లాంటి వ్యక్తులకు పదవులు ఇచ్చి పార్టీని నాశనం చేశారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లలో నడుస్తున్నది. ఇలా కంపేర్ చేయడం సబబేనంటారా? వాస్తవానికి దీన్ని ఏమంటామంటే రాజకీయ విశ్లేషణలో ఆఫ్టర్ పోస్ట్ మార్టంలో మనం వ్యవహరించవచ్చు. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత ఎక్కువ సాధారణంగా నెగటివ్ ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషించుకుంటుంటారు. ఎందుకు గెలిచామని ఎవరు విశ్లేషించుకోరు వాస్తవానికి. సో వార్ రూమ్ అంటాం జనరల్గా. వార్ రూమ్ కానీ, అంతర్గత రూమ్ కానీ, కొందరు ఏజెన్సీల ద్వారా కానీ రకరకాల మేధావి వర్గం, విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది రకరకాల కారణాలు చెప్తారు. ఎవరు కూడా ఏం చెప్పినా కూడా ఏంటంటే అయిపోయిన తర్వాతనే చెప్తారు. అయిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయింది అనేది చెప్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోతారు అని చాలామంది చెప్పినా కూడా నిజంగా చాలామందిలో కూడా అసలు ఎట్లా ఓడిపోతాడు, కేసీఆర్ ఇన్ని అభివృద్ధి చేశాడు కదా, ఇన్ని రకాలు చేశాడు, కేవలం ఆయన అహంకారం వల్లనే, లేదు ఆయన మీద ఉన్న విమర్శలు ఎటువంటి ఎవరిని కలవడని, ఇట్లాంటి వాటి మీద ఓడిపోతారా, ప్రజలు అన్ని సేవలు అందించిన తర్వాత ఆయనకు ఎందుకు ఓటేస్తారు, నెగటివ్ ఓటేస్తారని అనుకున్నారు వాస్తవానికి. సో అది అనూహ్యంగా కొన్ని లెక్కలు కూడా సామాజిక వర్గ ప్రకారం కానీ, కొన్ని పట్టణ ప్రాంత ఓట్ల శాతం కానీ ఇవన్నీ చూసినప్పుడు వాస్తవానికి ముఖ్యంగా ఏంటంటే బెనిఫిషర్స్ నెంబర్స్ ప్రకారం చూస్తే లక్షలాది మంది రకరకాల స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు విశ్వాసఘాతకానికి పాల్పడతారా, వాళ్ళ అన్నం పెట్టే చేతికి సున్నం పెడతారా, వాళ్ళు ఖచ్చితంగా కేసీఆర్కి ఓటేస్తారని ఒక ధీమాతో ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్ టీం అయితే ముఖ్యంగా ఆ విశ్వాసంతో ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పవచ్చు. సో ఓడిపోయిన తర్వాత కొందరు ఏం చేస్తున్నారు, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ అధికంగా ప్రేమించేటువంటి సోషల్ మీడియాలో కనిపించేటువంటి వార్తలు వ్యక్తులే ఈ రకమైన చర్చ కూడా చేస్తున్నారు. ఏమిటి అంటే విశ్వాసం లేని వాళ్ళని చాలామందిని కేసీఆర్ దగ్గర తీశాడు. వాళ్ళు కేసీఆర్ ద్వారా రకరకాల ప్రయోజనాలు పొంది కూడా ఉన్నతమైన పదవులు పొంది, ఉన్నతమైన పదవులే కాదు రకరకాలైనటువంటి కమిషన్లకు చైర్మన్ల పదవులు, దాంతోపాటు రకరకాల కాంట్రాక్టులు బెనిఫిట్స్ పొంది వాళ్ళు టర్మ్స్ అయిపోయిన తర్వాతనో లేదా కేసీఆర్తో టర్మ్స్ కుదరకపోయినప్పుడు బయటకు వచ్చి కేసీఆర్ని చాలా అవమానకరంగా విమర్శించడం, ఆయన వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం, వ్యక్తిగత విషయాన్ని పోలరైజ్ చేయడం. సో వెరసి ఆ ప్రాపగండం వల్లనే ఎక్కువ కేసీఆర్ ఓడిపోయారు అనేది వీళ్ళ వాదన. వాస్తవానికి నిజంగా కేసీఆర్ గారు చాలామందికి అంటే అర్హత లేదని నేను అనలేను, కానీ అనామికంగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలామందికి మంచి మంచి పదవులు ఇచ్చి రకరకాల అవకాశాలు ఇచ్చి, ఇంకా ముఖ్యంగా ఆ పార్టీకి సానుభూతులు, అభిమానులు అని చెప్పొచ్చు. కానీ వాస్తవానికి అయితే పెట్టుబడిదారులు కూడా మాటలు చెప్పొచ్చు, తప్పేం లేదు దాంట్లో. అంటే పార్టీకి ఆర్థికంగా సాయం చేసే వాళ్ళకి రకరకాల కాంట్రాక్టులు ఇప్పించి, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వాళ్ళంటే ఇప్పుడు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఒక బలమైనటువంటి దెబ్బ అయితే బీఆర్ఎస్ పార్టీ పడిందని చెప్పొచ్చు. కాకపోతే అక్కడ కేసీఆర్ సిద్ధాంతపరంగా ఆయనను విభేదించాడేమో, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సహజంగా వ్యక్తిగతంగా ఇతనేం టార్గెట్ చేసుకొని ఎలాంటి విమర్శను కూడా ఎప్పుడు కూడా చేయలేదు. మీరు చూడండి, కేసీఆర్ పార్టీ వీడి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ని విమర్శిస్తున్న చూశాం, కానీ కేసీఆర్ పార్టీలో ఉండి కేసీఆర్ వెళ్ళిపోయిన వాళ్ళని అంతగా విమర్శించినట్టు దాఖలాలు ఎక్కడ ఉండవు. వెళ్ళిన వాళ్ళే రకాలుగా బీభత్సంగా మరి నిజాలు చెప్తారు, కొందరు అబాధాలు చెప్తారు, వాళ్ళకే తెలియాలి, కానీ రకరకాల విమర్శలు చేస్తుంటారు. ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి చాలా రకమైన కాంట్రాక్ట్ రూపంలో బెనిఫిట్స్ పొందినాడు. కేవలం ఆయన ఒకసారి సిట్టింగ్ స్థానంలో ఓడిపోవడం వల్ల ఆ సిట్టింగ్ స్థానంలో గెలిచిన వారికి ఇవ్వాలనే సిద్ధాంతం మీద ఆయనకు టికెట్ ఇవ్వాలని నిరాకరించింది తప్పించి అతని మీద వ్యక్తిగతమైనటువంటి ఎలాంటి కారణం లేదు. కానీ ఇక్కడ ఆయన పెట్టిన సిద్ధాంతం ఏంటంటే సిట్టింగ్లో సీట్ ఇవ్వాలి. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఆయన ఏం చేశాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పొమ్మలు లేక పొగ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సో ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే కేసీఆర్ ద్వారా లబ్ధి పొందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత ఆయన విమర్శన తీరు చూసాం. ఈ విధంగా చూస్తే దిలీప్ గారు కూడా ఉన్నారు. దిలీప్ గారు అంటే మన కేసీఆర్కి ఆంతరంగ వ్యక్తిగత పిఏ.
అతను వాస్తవానికి ఎక్కడో చిన్నపాటి ఉద్యోగం చేసుకునే వ్యక్తి. ఆయన రాజకీయాలకు ఏం సంబంధం లేదు. ఆయన అసలు ఆయన డిపార్ట్మెంట్‌కు ఆయన చేస్తున్న పనికి సంబంధం లేదు. ఒక రకంగా కాకారాయుడు అని చెప్పొచ్చు. సరే అన్యోన్యంగా ఎందుకో మరి చనిపోయినటువంటి దివంగత మాధవరెడ్డి గారికి వ్యక్తిగత పిఏ, అఫీషియల్ పిఏగా చేశాడు డిప్యుటేషన్ మీద వచ్చి. అదే అతను ఉన్నటువంటి నాలెడ్జ్ పరంగా అనుకునే ట్యాక్లింగ్ చూసి వ్యక్తిగతంగా దగ్గర నుంచి చూసిన కేసీఆర్ అందులో ఆంతరంగి కూడా పెట్టుకొని ఒక పిఏగా పెట్టుకొని అన్ని వ్యవహారాలను చక్కబెట్టే విధానం పెట్టుకుంటే సో మరి అక్కడ ఎక్కడ బిడిసి కొట్టిందో మరి ఈయన లాబింగ్ ఏం చేశాడో లేకపోతే వాస్తవంగా అంటే పిఏలు ఏం చేస్తుంటారంటే బాసులకు తెలియకుండా వీళ్ళే ఫైరబుల్ చేస్తుంటారు జనరల్గా. వీళ్ళే ఫోన్లు చేసి సార్ చెప్పాడు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేయిస్తుంటారు. ఇట్లాంటిది ఏదో జరిగి ఉండవచ్చు. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళంతా ఇంకొకటి ఏంటంటే దిలీప్ గారు ఏమంటారంటే నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాను మోసం చేశాడు అని అంటాడు. అసలు ఎమ్మెల్సీకి అవ్వడానికి అర్హత ఏముందో కూడా ఆయనకు తెలియదు అసలు. ఆయన కోరిక ఎమ్మెల్యే కావాలని. ఈ కోరిక నెరవేరుస్తానని ఈక్వేషన్లు, సామాజిక ఈక్వేషన్లు, ఆర్థిక ఈక్వేషన్లు కుదరకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన బయటకు వచ్చేసి అడ్డగోలుగా విమర్శించడం. ఇట్లా చూస్తుంటే ఇట్లాంటి వాళ్ళ విషయంలోనే బహుశా వీళ్ళ ఉండొచ్చు. ఇంకపోతే రాజకీయ స్థానంలో చూసుకుంటే ప్రస్థానంలో చాలామంది ఉన్నారు. ఎన్నో రకాలుగా అనామికంగా ఉన్నటువంటి బుడిగ శోభ లాంటి వాళ్ళు కానీ ఈ ఇతరత్ర విషయాలు వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు ఒక పదవి, ఒక సీట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి అసెంబ్లీకి పంపిస్తే నెక్స్ట్ టర్మ్లో ఓడిపోవడం వల్ల కానీ లేదా ఇతరత్ర కారణాల వల్ల టికెట్ నిరాకరిస్తే బయటకు వచ్చి విమర్శిస్తున్నారు. అంటే కమిషన్ పదవులు వచ్చిన వాళ్ళకి కూడా ఎన్నో చాలా కమిషన్స్ వచ్చాయి. ఆ కమిషన్ పదవులు టర్మ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సెకండ్ టర్మ్ 2 years పీరియడ్ ఉంటుంది ఎక్కువ కమిషన్లకు. వాటి తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత కొత్త వాళ్ళు ఛాయిస్ ఇవ్వాల్సి ఉంది. కానీ వాళ్ళు ఏంటి ఆ పదవికి ఆశపడి పదవిలో ఆనందాన్ని వెతుక్కొని ఆ పదవి హోదాను అనుభవించిన తర్వాత ఆ పదవిని కాదని బయటకు వెళ్ళాలంటే ఇంకో ఛాయిస్ లేదు. ఒకసారి కమిషన్ ఇచ్చిన తర్వాత ఇంకో పదవి రాదు, ఇంకో పార్టీ దగ్గర రానియరు. కాబట్టి ఏం చేయాలంటే వాళ్ళు మనుగడ సాగించాలంటే జీవన భృతి కావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కేసీఆర్ విమర్శించి ఇతర పార్టీలు పిలుచుకొని ఏదైనా పదవి ఇస్తారని ఆశ. అంటే ఇక్కడ బిస్కెట్లు ఆటబడి బిఎస్ రామ్ లాంటి వాళ్ళు కూడా చివరి కేసీఆర్ని విమర్శించే స్థాయి మనం చూసాం. వాస్తవానికి బిఎస్ రామ్లో ఒక రచయితగా, తెలంగాణ ఉద్యమ భావజాలం గల వ్యక్తిగా గౌరవించవచ్చు. కానీ ఆయనకు కూడా ఒక పదవి వచ్చిన తర్వాత ఆయనలో స్వార్థం పెరిగిందని కూడా మనం చెప్పవచ్చు. సో అలాంటి బిఎస్ రామ్ను కూడా విమర్శించారు. అంటే ఇట్లా బహుశా ఇట్లాంటి వాళ్ళని చూసి ఈ గులాబీ దండం లేదా మనం పింక్ సైన్యం అంటుంటారు వ్యవహారికంగా. సో కేసీఆర్ అమితంగా ప్రేమించే వాళ్ళు ఇట్లా కేసీఆర్ని అమితంగా విమర్శించే వాళ్ళని వీళ్ళని విశ్వాసం లేని జంతువులుగా పోల్చి ఉండవచ్చు. కానీ వాస్తవానికి అలా పోల్చకూడదు. వారి వ్యక్తిగత భావజాలం వాళ్ళది. కాకపోతే ఏంటంటే నా అన్న వాళ్ళని అంటే అనామీకులుగా ఉన్నటువంటి వ్యక్తులను ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేని వ్యక్తులకు విధానానికి అతనికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చి ఉన్నత పదవులు ఇచ్చిన తర్వాత ఆ పదవి కాలం అయిపోతున్నా పదవి నెక్స్ట్ టర్మ్ రానంత మాత్రం విమర్శిస్తూ వ్యక్తిగతంగా టారం చేసి బాగా పోలరైజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ నెగిటివ్స్ ఎక్కువ ప్రచారం కావడం వల్ల అభివృద్ధి కన్నా అబద్ధాలే ప్రచారం కావడం ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు ఆ ఓడిపోయిన బాధలో ఏదో అని ఉండొచ్చు. కానీ ఎవరు కూడా జంతువులతో మనం పోల్చలేము. వాళ్ళ వ్యక్తిగత విశ్వాసాలు, వ్యక్తిత్వం తీరో చూడాలి తప్పించి జంతువులతో పోల్చడం సోషల్ మీడియాలో ఉన్న ఫ్రీడమ్. అది అఫీషియల్గా మనం దాన్ని ఎండార్స్ చేయలేము. అలా అనడం ధర్మం కాదని చెప్పగలరు. అది విషయం అండి. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు.